ఎవ్రీవన్, ఈరోజు మనం 8th క్లాస్ సోషల్కి సంబంధించిన 22వ పాఠం సినిమా ముద్రణ మాధ్యమాలు. ఈ పాఠ్యాంశంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లను అండర్లైన్ చేయడం అనేది జరిగింది. వాటిని మనం పరిశీలిద్దాం. సినిమా పుట్టుక. భారతదేశంలో సినిమా పుట్టుక 1896 జూలై 17న ముంబైలో వాట్సన్ హోటల్లో లూమియర్ సోదరులు మొదటి బహిరంగ ప్రదర్శనతో జరిగిందని చెప్పవచ్చు. అంటే సినిమా పుట్టుక ఎక్కడైంది అంటే ముంబైలో, మరియు ఏ హోటల్ అంటే వాట్సన్ హోటల్లో. ఎవరు బహిరంగ ప్రదర్శనతో జరిగిందని చెప్పవచ్చు అంటే లూమియర్ సోదరులు మొదటి బహిరంగ ప్రదర్శనతో జరిగిందని చెప్పవచ్చు. అంచులలో రంధ్రాలు ఉండే సెల్యులాయిడ్ ఫిలం ఉపయోగించి సెకనుకు 10 ఫోటోలు తీయగల కెమెరా 1887లో ఇంగ్లాండ్కు చెందిన విలియం ప్రిస్గ్రీన్ రూపొందించారు. అంటే సెకనుకు 10 ఫోటోలు తీయగల కెమెరాతో 1887లో ఇంగ్లాండ్కు చెందిన విలియం ప్రిస్గ్రీన్ రూపొందించారు. పొడవైన ఫిలం రీళ్లను మధ్యలో అంతరాయం లేకుండా ప్రదర్శించగల సినిమా ప్రాజెక్టును 1895లో వుడ్విల్ లాథమ్ కనుగొన్నారు. సినిమా ప్రాజెక్టును కనుగొన్నది ఎవరు అంటే వుడ్విల్ లాథమ్ కనుగొన్నారు. మరి సెకన్కు 10 ఫోటోలు తీయగలే కెమెరాను కనుగొన్నది ఎవరు, రూపొందించింది ఎవరు అంటే ప్రిస్గ్రీన్. ఇక్కడ కొన్ని మూవీస్లను ఇవ్వడం అనేది జరిగింది. తెలుగు మొదటి ముఖి చిత్రం ఏది అంటే భీష్మ ప్రతిజ్ఞ. తెలుగు మొదటి ముఖి చిత్రం భీష్మ ప్రతిజ్ఞ. మొదటి టాకీ చిత్రం ఏది అంటే భక్త ప్రహ్లాదం. 1931లో విడుదలైంది. ఈ చిత్రాన్ని హెచ్ఎం రెడ్డి నిర్మించారు. అంటే టాకీ చిత్రం అంటే మాటలతో కూడిన సినిమాలు. మాటలతో కూడిన సినిమాలను మనం ఏమంటారంటే టాకీ సినిమాలు అంటారు. మరియు మొదటి టాకీ చిత్రం ఏది అంటే భక్త ప్రహ్లాద. ఎన్నవ సంవత్సరంలో విడుదలైందంటే 1931లో హెచ్ఎం రెడ్డి నిర్మించడం అనేది జరిగింది. హిందీలో మొదటి టాకీ సినిమా ఏది అంటే ఆలం ఆరా 1931లో విడుదలైంది. దీని నిర్మాత ఆర్దేశర్ ఇరానీ. అంటే తెలుగులో టాకీ చిత్రం భక్త ప్రహ్లాద, మరి హిందీలో టాకీ చిత్రం ఏది అంటే ఆలం ఆరా. మరి నిర్దేశక ఎవరు అంటే ఆర్దేశర్ ఇరానీ. తెలుగు చిత్ర పరిశ్రమకు రఘుపతి వెంకయ్యను ఆద్యుడిగా భావించారు. అతడు బందరులో పుట్టారు. మద్రాసులో కదలని ఫోటోలు తీసే వ్యక్తిగా స్థిరపడ్డారు. మద్రాసులో గేయిటీ పేరుతో సినిమా స్టూడియో నిర్మించారు. గేయిటీ పేరుతో సినిమా స్టూడియోను నిర్మించింది ఎవరు అంటే రఘుపతి వెంకయ్య. సినిమా స్టూడియో, థియేటర్లు యజమానిగా, సినిమా నిర్మాతగా తెలుగు చిత్ర పరిశ్రమకు అతడు ఎనలేని సేవలు చేశారు. ఎవరంటే రఘుపతి వెంకయ్య. ఏ పేరుతో సినిమా స్టూడియోను నిర్మించారంటే గేయిటీ పేరుతో సినిమా స్టూడియోను నిర్మించింది రఘుపతి వెంకయ్య. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది బహుమతులతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన సేవలు చేసిన వాళ్లకు ప్రతి సంవత్సరం రఘుపతి వెంకయ్య అవార్డును ఇస్తుంది. అంటే తెలుగు పారిశ్రామికలో గణనీయమైన సేవలు చేసిన వాళ్లకు ఏ అవార్డుతో సన్మానం చేయడం అనేది జరుగుతుంది అంటే రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చి సన్మానం చేయడం అనేది జరుగుతుంది. కొమురం భీం సినిమా అది తీసిన 20 సంవత్సరాల తర్వాత జూలై 2010లో విడుదలైంది. ముకుందం గారి భూపాలరెడ్డి దీంట్లో కథానాయకుడి పాత్ర పోషించారు. అంటే కొమురం భీం సినిమా తీసిన తర్వాత 20 సంవత్సరాల తర్వాత 2010లో విడుదలైంది. దీంట్లో కథానాయకుడుగా ఎవరు ఉన్నారంటే ముకుందం గారి మరియు భూపాలరెడ్డి దీంట్లో కథానాయకుడుగా పాత్ర పోషించారు. బాబేజరీ వద్ద నైజాం ప్రభుత్వంతో పోరాటంలో కొమురం భీం 1940 అక్టోబర్ 27న చనిపోయారు. ఎక్కడ చనిపోయారంటే బాబేజరీలో. ఎవరు అంటే కొమురం భీం. తో పోరాటం చేశారంటే నైజాం ప్రభుత్వంతో పోరాటంలో కొమురం భీం 1940 అక్టోబర్ 27న చనిపోయారు. సో అవి మూవీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఇప్పుడు మనం కొన్ని దినపత్రికలు, వార్తాపత్రికల గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ని పరిశీలిద్దాం. సో మన రోజువారీ జీవితంలో వార్తాపత్రికలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. చైనా నుంచి ప్రచురితమైన ది పెకింగ్ గెజెట్ చాలామంది పరిశోధకులు మొట్టమొదటి పత్రిక పరిగణిస్తారు. అంటే పరిశోధకులు మొట్టమొదటి పత్రిక పరిగణించేది ఏది అంటే ది పెకింగ్ గెజెట్. ఇది 1618 సంవత్సరంలో ముద్రితమైంది. మొదట్లో దినపత్రికను చేతితో రాసేవారు. మొదట్లో
దినపత్రికలను దేంతో రాసేవాళ్ళు అంటే చేతితో రాసేవాళ్ళు. ఆ తర్వాత దానిని ముద్రించటం మొదలుపెట్టారు. ఆధునిక భావనలో మొదటి దినపత్రిక 1655లో లండన్లోని ఆక్స్ఫర్డ్ నుంచి ప్రచురితమైంది. దాని పేరు ఆక్స్ఫర్డ్ గ్యాజెట్. అమెరికాలోని మొదటి వార్తాపత్రిక ఆక్స్ఫర్డ్ గ్యాజెట్. ఆయన పబ్లిక్ అక్యురెన్సెస్ 1690లో మొదలైంది. భారతదేశంలో మొదటి వార్తాపత్రిక కలకత్తా నుంచి 1780లో ప్రచురితమైంది. అది బెంగాల్ గ్యాజెట్. దానికి కలకత్తా అడ్వర్టైజర్ అన్న మరో పేరు కూడా ఉంది. భారతదేశంలో 2, 3, 4 వార్తాపత్రికలు అయిన ఇండియన్ గెజెట్, కలకత్తా గెజెట్, బెంగాల్ జర్నల్ కూడా కలకత్తా నుంచే వెలువడ్డాయి. తెలుగులో మొదటి దినపత్రిక కృష్ణపత్రిక. తెలుగులో మొదటి దినపత్రిక ఏది అంటే కృష్ణపత్రిక. దాని సంపాదకుడు ఎవరంటే ముట్నూరి కృష్ణారావు. తెలుగులో మొదటి దినపత్రిక ఏది? కృష్ణపత్రిక. కృష్ణపత్రిక యొక్క సంపాదకుడు ఎవరు అంటే ముట్నూరి కృష్ణారావు. ఇక్కడ కొన్ని పత్రికలు మరియు సంపాదకుడును ఇవ్వడం అనేది జరిగింది. భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన అనేక మంది నాయకులు పత్రిక సంపాదకులు. అమృత్ బజార్ పత్రిక 1868లో మొదలైంది. సంపాదకుడు ఎవరంటే శిశిర్ కుమార్ ఘోష్. బెంగాలీ 1837లో మొదలు. సంపాదకుడు ఎవరంటే సురేంద్రనాథ్ బెనర్జీ. ది హిందూ 1878లో మొదలైంది. సంపాదకుడు ఎవరు? ది హిందూ పత్రిక యొక్క సంపాదకుడు జి. సుబ్రహ్మణ్యం అయ్యర్. కేసరి 1881లో మొదలు. సంపాదకుడు ఎవరంటే బాలగంగాధర్ తిలక్. ఇందులో చెప్పుకోదగిన వాళ్ళు ఈ పత్రికల సంపాదకులు తమ భావాలను, దృక్పథాలను ఈ పత్రికల ద్వారా ప్రచారం చేశారు. భారతీయులలో జాతీయత భావాన్ని పెంపొందించటంలో వార్తాపత్రికలు ప్రముఖ పాత్ర పోషించాయి. ముట్నూరి కృష్ణారావు సంపాదకత్వంలోని కృష్ణపత్రిక గురించి క్లుప్తంగా ఇంతకుముందు అధ్యాయాలలో తెలుసుకున్నాం. సో ఇక్కడ కొన్ని పత్రికలు ఇవ్వడం అనేది జరిగింది మరియు వాటి యొక్క సంపాదకుడు పేరు అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఉదాహరణకు కేసరి పత్రిక యొక్క సంపాదకుడు ఎవరంటే బాలగంగాధర్. మరి కృష్ణ పత్రిక యొక్క సంపాదకుడు ఎవరంటే ముట్నూరి కృష్ణారావు. మరియు అమృత్ బజార్ పత్రిక యొక్క సంపాదకుడు ఎవరంటే శిశిర్ కుమార్ ఘోష్. బెంగాలీ పత్రిక సంపాదకుడు సురేంద్రనాథ్ బెనర్జీ. ది హిందూ ఎవరు సంపాదకుడు అంటే సుబ్రహ్మణ్యం అయ్యర్. సో ఇక్కడ కొన్ని పత్రికలు మరియు వాటి సంపాదకుడు పేర్లు ఇవ్వడం అనేది జరిగింది. ఇది 8th క్లాస్ సోషల్లో పేజ్ నంబర్ 212లో ఇవ్వడం అనేది జరిగింది. మీకు మరిన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే చూసుకోండి పేజీ నంబర్ 212. మరియు తెలంగాణలో కొన్ని ముఖ్యమైన పత్రికలు మరియు ప్రచురణ సంస్థలు. అప్పటి నల్గొండకు చెందిన శబ్దవిషు వెంకట రామ నరసింహారావు సంపాదకత్వంలో వెలువడిన నీలగిరి పత్రిక. అప్పటి వరంగల్లో జిల్లాలోని ఇనుగుర్తి నుండి ఒద్దురాజు సోదరులచే వెలువడిన తెలుగు పత్రిక. ప్రజలలో భారతీయ భావాలను కలిగించే ఉద్దేశంలో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన ఏది అంటే గోల్కొండ పత్రిక. సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వెలువడిన పత్రిక గోల్కొండ పత్రిక. నరసింగరావు రైతు సమస్యలను వెలుగులోకి తెస్తూ సంపాదకత్వంలో వహించిన ఉర్దూ పత్రిక రయాద్ మొదలైనవి. నిజాం నియంతృత్వ పాలనను, భూస్వాములు గుండాయిజాన్ని విమర్శిస్తూ ఇమ్రోజ్ పత్రికలో షోయిబుల్లా ఖాన్ వ్యాసాలు రాశారు. దీని ఫలితంగా రజాకార్లు అతని చేతులు నరికివేసి హత్య గావించారు. మహాత్మా గాంధీ 1918లో యంగ్ ఇండియా అనే పత్రిక బాధ్యత చేపట్టారు. ఆ తర్వాత గుజరాతీలో నవజీవన్ అనే పత్రికను స్థాపించాడు. మహాదేవ్ దేశాయి సంపాదకత్వంలోని హరిజన్ అనే పత్రికకు విరివిరిగా వ్యాసాలు రాశారు. ఇలా గాంధీ గారు పత్రికలను చాలా విస్తృతంగా రాశారు. అంటే ఇక్కడ గాంధీజీకి సంబంధించిన 3 పత్రికలను ఇవ్వడం అనేది జరిగింది. ఒకటి యంగ్ ఇండియా, రెండవది గుజరాత్లోని నవజీవన్ మరియు హరిజన్ అనే పత్రికల గురించి ఇవ్వడం అనేది జరిగింది. సో గోల్కొండ యొక్క పత్రిక సంపాదకుడు ఎవరు అంటే సూరవరం ప్రతాపరెడ్డి. ఇది పేజ్ నెంబర్ 214 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నది. చాలా చిన్న లెసన్ ఉన్నది. ఇందులో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్లను
చెప్పడం అనేది జరిగింది. మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే చూసుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ అనేది చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.